Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177-300-194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. నమస్తే అండి. నమస్తే అండి. ఈసారి నందిగామ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, వైసీపీ. ఎందుకని సార్? మంచి పనులు అవుతున్నాయి. మంచి పనులు అవుతున్నాయా? ఓకే, అంటే నందిగామ డెవలప్మెంట్స్ అలాంటివా లేకపోతే సంక్షేమాల? అన్ని పనులు బాగానే ఉన్నాయి. అన్ని పనులు బాగానే ఉన్నాయి. ఓకే, పైన సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని చూసేస్తున్నారా లేకపోతే ఎట్లా? ఇద్దరు మంచి వాళ్ళే. ఓకే, ఎంపీగా ఎవరు వస్తారు అనుకుంటున్నారు? నాన్నగారు వస్తారు అనుకుంటున్నారు. ఓకే ఓకే సార్. అన్న నమస్తే అన్న. ఈసారి నందిగామ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఈసారి నందిగామకి జగన్మోహన్ రావు గారు వస్తేనే బాగుంటుంది. ఓకే, వైసీపీ క్యాండిడేట్ జగన్మోహన్ రావు గారు వాళ్ళు చేసిన అభివృద్ధి కానీ ఏదైనా బాగుంది. ఓకే, అంటే మీరు పైన పార్టీని చూసా లేకపోతే ఇక్కడ లోకల్ లీడర్ని చూసా? ఇక్కడ లోకల్ లీడర్ కూడా బాగానే చేస్తున్నారు. ఓకే, పర్లేదు, ఇక్కడ కూడా బాగానే చేస్తున్నారు. జగన్మోహన్ రావు గారు వాళ్ళ తమ్ముడు అరుణ్ కుమార్ గారు బాగానే ఇక్కడ నందిగాన్ని నందిగాం చేశారు. బాగుంది. ఇక్కడ జగన్ గారి డెవలప్మెంట్ బాగుంది. జగన్మోహన్ రెడ్డి గారికే మా సపోర్ట్. ఎంపీగా ఎవరు వస్తారు? ఎంపీగా కూడా కేసీఆర్ నాని గారు వస్తేనే నాని గారు వస్తారు. వాట్ అబౌట్ చిన్ని గారు ఏంటంటారు మరి? చిన్ని గారిది మనకి రాజకీయ అనుభవం కూడా లేదు సార్. నాని గారు వస్తారని కొంచెం స్ట్రాంగ్గా ఉంది. మండితో జగన్మోహన్ రావు గారు వస్తారు. ఓకే, వైసీపీ వద్ది. ఎందుకనన్నా వైసీపీ? బాగుంది, పరిపాలన బాగుంది. వాళ్ళిద్దరు బ్రదర్స్, ఇద్దరు సౌమ్యులు, మంచిగా మాట్లాడతారు. ఎవరు వెళ్ళినా స్పందిస్తారు. దేనికి ఇబ్బంది లేదు. ఒక ఎమ్మెల్యే అని అహంకారం ఏం లేదు. చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా మంచిగా పలకరిస్తారు. దేనికైనా బాగా స్పందిస్తారు. ఓకే, ఎంపీగా ఎవరు వస్తారు అనుకున్నారు? నాని గారు వస్తారు. వై నాట్ చిన్ని గారు? చిన్ని గారు అంటే ఇప్పుడు వచ్చారు. నాని గారికి అనుభవం ఉంది, ఏ పార్టీలోనూ అనుభవం ఉంది. ఇప్పుడు దీనికి కూడా దీనికి వస్తాయని కూడా వస్తారు. పైన ఎవరు వస్తారు అనుకుంటున్నారు? ఇంకెవరు? జగన్మోహన్ రెడ్డి గారు. అందులో ఎదురే రావచ్చు. పోయినసారి 151 వచ్చినాయి. చూడాలి, ఇక ఎక్కువ వస్తాయి అదే వస్తాయి అనేది చూడాలి. తగ్గేది లేదు, సమస్య లేదు. నమస్తే అన్న. నమస్తే. ఈసారి నందిగామ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరు వచ్చినా సరే జలానికి ఉపయోగపడే పనులు చేస్తే సార్. ఓకే, ఇప్పుడు దాకా ఎవరు చేయలేదంటారా? చేశారు. ఇంకా అభివృద్ధి పొందాలి, ఇంకా అభివృద్ధి చేయాలి. నందిగామ చాలా అభివృద్ధి చేయాలి. మెయిన్ సిమెంట్ రోడ్లు ఎక్కడైతే ఉన్నాయి. డ్రైనేజ్ సమస్య ఉంటుంది, కరెంట్ సమస్య తీర్చేశారు. ఇక్కడ నందిగామ ఎమ్మెల్యే మండితో జగన్మోహన్ చాలా చాలా బాగా చేశాడు. ఆయన వస్తే ఇంకా బాగా జరిగిద్దని నేను కోరుకుంటున్నాను. ఓకే, పైన ఎవరు వస్తారు అనుకుంటున్నారు సీఎం? పైన అంటే విషయం ఏంటంటే జనం చెప్పలేదు, ఎటు తిరిగి ఎటు తిరగని తెలియదు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మంచిదని అనుకుంటున్నాను. ఎంపీగా ఎవరు వస్తారు అనుకుంటున్నారు? హ్యాట్రిక్ కొడతారు కేసీఆర్ నాని గారు. ఓకే ఓకే. గురుగారు నమస్కారం అండి. చెప్పండి సార్. ఈసారి నందిగామ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు? ఎమ్మెల్యే కాదండి, ఎమ్మెల్యే గురించి నేను ఆలోచించలే కానీ లోకల్ ఎమ్మెల్యే గురించి. ఎందుకు? వచ్చేది జగన్ చూసేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారిని చూసేస్తారు ఎవరైనా కానీ. మాకు లోకల్ ఎమ్మెల్యేతో సంబంధం లేదు. కానీ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం? సంక్షేమ పథకాలండి. సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి అందినాయి. దానికంటే ఇదే బెటర్ అండి. ఇప్పుడు అభివృద్ధి లేదు అంటున్న వారికి మీరేమంటారు? అన్ని పోర్టులు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి అండి. ఉద్యోగాలు, విశాఖ మెడికల్ కాలేజీలే కానీ, ఆయన సంక్షేమ పథకాలే కానీ, జనాల్లో కలిసిపోయి ఉంటాం. కానీ ఏంటంటే జగన్ గారే వస్తారు. మళ్ళీ కేసీఆర్ నాని గారు వస్తారు. ఓకే, కేసీఆర్ నాని. ఓకే అండి, థ్యాంక్ యూ. గురుగారు నమస్కారం అండి. నమస్తే అండి. ఈసారి నందిగామ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎవరు వస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు? నేను జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే. అంటే జగన్మోహన్ రెడ్డి గారు, డాక్టర్ జగన్మోహన్ రావు గారు. ఓకే ఓకే. సో అటు ఎవరిని చూసి, అంటే పైన జగన్మోహన్ రెడ్డి గారిని చూసా లేకపోతే ఇక్కడ ఈ జగన్మోహన్ రావు గారిని చూసా? పైన జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలను బట్టి ఇక్కడ మొండితో జగన్మోహన్ రెడ్డి రావాలని కోరుకున్నాను. ఓకే ఓకే. అంటే పథకాలు నచ్చాయి మీకు? బాగుంది. ఓకే, అన్ని ఎంతయ్యా? అన్ని ఓకే. అంటే బాబు గారు ఎందుకు వద్దు అనుకుంటున్నారు? బాబు గారు నమ్మకం లేని మనిషి. ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడండి. ఈ పథకాల్లో అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ, విద్యా వసతి కానీ, విద్యా దీవెన కానీ, ఇన్ని పథకాలు ఎక్కడన్నా ఉందా? ఈ ఆలోచన వచ్చిందా, ఈ థాట్ వచ్చింది ఆయనకి. సరే, అది ఒక పక్కన పెట్టే విషయం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఆయన చేసింది 58 ఏళ్ల పాలనలో ఏ ఎస్టీ, ఎస్సీ, బీసీ మైనార్టీలు కానీ ఏ ఎవరికి ఇబ్బంది లేకుండా అందరికీ సంక్షేమ పథకాలు సమానంగా అందుకుంటున్నాయి. అది ఇంకోటి ఏంటి, డీబీటీ ద్వారా, నాన్ డీబీటీ ద్వారా
డీబీటీ అంటే డైరెక్ట్గా అకౌంట్లో పడిపోతున్నాయి. ఒక దళారి లేరు, ఒక ఇంకో వ్యవస్థ లేదు. చేతులు తడపడం మొదలు తడపడం డైరెక్ట్ పోయి అకౌంట్లో పడుతున్నాయి. బటన్ నొక్కితే మనకు పడుతుంది. అలా జరుగుద్దా? అలా ఆలోచన వచ్చిద్దా? అది చేసిన వాటిలో జగన్మోహన్ రెడ్డి నమ్మకం. ఓకే ఓకే. మరి ఎంపీగా ఎవరు వస్తారు అనుకున్నారు ఇక్కడ? కేసీఆర్ నాని గారు వస్తారు. చిన్ని గారి పరిస్థితి ఏంటంటారు? కేసీఆర్ నాని గారు బంపర్. ఆయన పెట్టిన పోయినసారి టాటా టెస్ట్ కానీ ఆ అభివృద్ధి పథకాలు కానీ ఆయనకే ఎక్కువ ఆయన వస్తారు కన్ఫర్మ్. ఓకే అన్న, థ్యాంక్ యూ. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువతి యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.